ಪ್ರತಿಮಾನಿ ಹೇಳಿದ್ನೀಗ ಏನು ಅಂದ್ರೆ ಶಿಕ್ಷೆ ಪ್ರಮಾಣ ತಗ್ಗಿಸಿ ಅಂತ ಗಾಲಿ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಮನವಿ ಮಾಡ್ಕೊಂಡಿರುತ್ತೆ. ಕೋರ್ಟ್ ಇದನ್ನ ಒಪ್ಪಲಿಲ್ಲ, 7 ವರ್ಷ ಶಿಕ್ಷೆಯನ್ನು ಪಟ್ಟಿಸಿತು. ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ మోర్ సింపుల్ ఈజ్ ఓన్లీ మోరల్ కన్విక్షన్. నిందితులకు ఫుల్ ఛాన్స్ ఉంది. విల్ గెట్ అక్విటల్ ఇన్ దిస్ కేస్ అండ్ విల్ గో ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద జడ్జ్మెంట్. కాపీ ఇంకా ఇవ్వలేదు. ఆఫ్టర్ గోయింగ్ త్రూ ది జడ్జ్మెంట్ విల్ ఫైల్ అన్ అపీల్. వీఆర్ హ్యావింగ్ ఎ క్లియర్ గ్రౌండ్స్. విల్ గెట్ acquittal within a short period. We will see the same thing. Now they have to take as the 7 years ఉంది కాబట్టి సస్పెన్షన్ కు ఛాన్స్ లేదు. 3 years లోపు ఉంటే మాత్రం అప్పుడు ఆల్రెడీ సెట్ ఆఫ్ అయ్యేది. ఎందుకంటే ఆల్రెడీ అక్యూజ్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ ఫర్ మోర్ దెన్ 3 years. So as the conviction was 7 years, there is no chance of filing petition. 3 సంవత్సరాల 4 నెలల 18 రోజులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. కోర్టు ఎందుకంటే కోర్టు 7 years పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి సస్పెన్షన్ కి ఇప్పుడు ఛాన్స్ లేదు. శిక్ష ఖరారు చేసే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఏమన్నా రిక్వెస్ట్ చేయడం జరిగిందా? రిక్వెస్ట్ చేశారు. తను ప్రజాప్రతినిధే కాకుండా తను ఇంతకుముందు ఫైనాన్స్ నడిపించాను, అలాగే 4000 మంది ఎంప్లాయీస్ను కూడా నేను వాళ్ళకు జీవనాధారం కల్పించాను. అదే కాకుండా ఇంతవరకు నేను ఎలాంటిది అన్యాయం కానీ ఏది కానీ చేయలేదు. ఈ కేసు వల్ల నేను చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను. నా హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి ఇప్పుడు మేము ఎలాంటి చేయలేదు కాబట్టి మాకు దరికరించండి. అలాగే 3 సంవత్సరాల 4 నెలలు జైల్లో ఉన్నాం కాబట్టి శిక్షలో తగ్గించమని అన్నారు. కానీ కోర్టు వారు 7 years పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు జైలుకి వెళ్తారు. కానీ జడ్జిమెంట్ కాపీ తీసుకున్న తర్వాత రేపు హైకోర్టులో మేము అప్పీల్ ఫైల్ చేస్తాం. విల్ గెట్ బెయిల్. ముఖ్యంగా ఏంటంటే కోర్టు వారు కమిషన్ ఇచ్చారు. దాంతోపాటు 409 స్పెషల్లీ 409 A1 and A2 అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ గాలి జనార్దన్ రెడ్డి గారు దే ఆర్ నాట్ ద గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్. సో 406 totally not applicable. Even though it is not applicable because of the reasons I have stated, they were convicted under 409. 409 ప్రైవేట్ వ్యక్తులకు కన్విక్షన్ చేయడం అనేది టోటల్గా అగెనిస్ట్ ది లా. ఇప్పుడు ఫస్ట్ 120B అంటే ఎనీ అఫెన్స్ టు కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ టు డూ సమ్ అఫెన్స్. సో 420 they says they have illegally mined and they have sold the mine to the minor ore to the public. So the 420, 120B the first charge. Same time 409 they are not government servants. If the 409 applicable only to the public servants, whereas the court has also convicted the accused A1 and A2 who are not a public servant for under 409. So this thus shows అది చెప్తుంది ఏంటంటే కోర్టు వన్ సైడ్ ఎలా జడ్జిమెంట్ ఇచ్చారు దానికి ఆధారాలు చేశారు. ఇప్పుడు వాళ్ళ మీద నిజం చెప్పాలంటే మంత్రి గారిని కానీ సబితా ఇంద్రారెడ్డి గారిని మిగతా అక్యూజ్లు ఎవరైతే అడిషనల్ ఛార్జ్ షీట్లో ఫస్ట్ దే ఆర్ నాట్ ఛార్జ్ షీటెడ్. ఓన్లీ ఛార్జ్ షీట్ వాజ్ ఫైల్డ్ అగెన్స్ట్ A1 to A5. సబ్సిక్వెంట్గా అడిషనల్ ఛార్జ్ షీట్ కానీ వాళ్ళు ఫైల్ చేశారు. కానీ అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కానీ దెర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్. Actually, they are not at all concerned with this case, and also they are not involved in anything. But they are, for the sake of only political rivalry, what I have stated earlier, because of political rivalry, minister also implicated. So there is no single evidence or no document was filed to show that they have committed an offence. So that shows how they are, even the documents relied by the prosecution, the total 3,400 documents. Out of 3,400 documents, even 3,000 documents are in favor of the accused only. So many reports, that reports were not considered. This year they have taken the license. That is the reason they have convicted. So minister గారికి ఎలాంటి సంబంధం లేకుండా అసలు ఛార్జ్ షీట్ చేయడము ఇన్ని సంవత్సరాలు కోర్టుకు తీసుకురావడమే అది ఇల్లీగల్. కానీ యాజ్ ద ఛార్జ్ షీట్ వాజ్ ఫైల్డ్ దే ఆర్ రెగ్యులర్లీ అపియర్డ్ అండ్ దే ఫేస్ ది ట్రయల్. లేదు అడగలేదు. తను అంటే అక్విటల్ అయినప్పుడు వాళ్ళని బయటకు పంపించేస్తారు కాబట్టి వాళ్ళకు అడగాల్సిన ఛాన్స్ ఉండదు. వాళ్ళు చెప్పుకునేది ఏముండదు. తర్వాత వాళ్ళు ఏదైనా ఫాల్స్ ప్రాసిక్యూషన్ కోసం ఇఫ్ దే వాంట్ దే కెన్ ఫైల్ ఎనీ కేస్. ఎస్ సార్, టుమారో విల్ ఫైల్. నౌ ఈజీగా వస్తుంది ఎందుకంటే 7 years పనిష్మెంట్ కాబట్టి హైకోర్టులో కూడా అంటే 10 years మోర్ దెన్ లైఫ్ సెంటెన్స్ ఉంటేనే జనరలీ హైకోర్టు విల్ నాట్ కన్సిడర్ ది బెయిల్స్ ఇన్ ఎ లైఫ్ సెంటెన్స్. సో లెస్ దెన్ లైఫ్ సెంటెన్స్ ఏది ఉన్నా కూడా హైకోర్టు బేసింగ్ ఆన్ ఫ్యాక్ట్స్, నాట్ ఓన్లీ ఫ్యాక్ట్, వీఆర్ హ్యావింగ్ ఎ రైట్ టు గెట్ ఎ బెయిల్. As they are, when they are in a bail, they have not misused the bail. That is also one of the ground court will take. At the time when the bail was granted, till then, so they have granted long back. In spite of that also, they are appearing before the court. Regularly they are appearing. So that is also one of the ground for granting bail to the accused when you file an appeal. You will get certainly you will get
ಮನವಿ ಮಾಡಿಕೊಂಡ್ರು. ಆದರೆ ಕೋರ್ಟ್ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಒಪ್ಪಲಿಲ್ಲ. ಹಲವಾರು ವಿಚಾರಗಳನ್ನು ರೆಡ್ಡಿ ಪ್ರಸ್ತಾಪ ಮಾಡಿದ್ರು. ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ನಾನಿದ್ದೀನಿ, ತೊಡಗಿಸ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಶಾಸಕನಾಗಿದ್ದೀನಿ, ದಯಮಾಡಿ ನನಗೆ ಶಿಕ್ಷೆ ಕಡಿಮೆ ಮಾಡಿ ಅಂತ. ಆದರೆ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿಯವರ ಮಾತನ್ನು ಕೇಳೋಕ್ಕೆ ಕೋರ್ಟ್ ತಯಾರಿರಲಿಲ್ಲ. ಶಿಕ್ಷೆ ಕಡಿಮೆ ಮಾಡಲಿಲ್ಲ, ಕೋರ್ಟ್ ಒಪ್ಪಲಿಲ್ಲ. ಹೀಗಾಗಿ ಏನಂದರೆ 7 ವರ್ಷ ಜೈಲು ಶಿಕ್ಷೆ 5 ಜನ ಆರೋಪಿಗಳಿಗೆ.